చెప్పారు 5 ఏళ్లలో సగం అయిపోయింది. మరి అప్పుడు ఏం మాట ఇచ్చిండ్రో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. అమ్మతో కలిసి ఆ బిడ్డలు వేసిన అడుగులే ఆఖరి అడుగులని వారు ఊహించి ఉండరు. నిన్నటి వరకు అల్లారు ముద్దుగా పెరిగిన ఆ చిన్నారులు కన్నతల్లితో కలిసి మృత్యు ఒడిలోకి చేరడం 2 తెలుగు రాష్ట్రాలను కలిచివేస్తోంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ సీసీటీవీ దృశ్యాలు చూస్తుంటే ఏదో ప్రయాణానికి వెళ్తున్నట్టుగా చాలా సాధారణంగా ముగ్గురు నడుచుకుంటూ వెళ్లారు. కానీ ఆ అడుగులు రైలు పట్టాల వైపు పడ్డాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా నెలకు లక్షల్లో జీతం, చదువుల్లో రాణిస్తున్న పిల్లలు అయినా ఏ మాయదారి ఒంటరితనం విజయరెడ్డిని ఈ అఘాయిత్యానికి ప్రేరేపించింది. అర్ధరాత్రి వేళ స్టేషన్ లో అరగంట పాటు తచ్చాడుతున్న భద్రతా సిబ్బంది ఎందుకు గమనించలేదు? అసలు ఆత్మహత్యకు ముందు ఆ కారులో ఏం జరిగిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఘటనపై చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి సుచిత అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. చెర్లపల్లి గట్కేసర్ మధ్యలో ట్రైన్ కింద పడి జరిగిన ఆత్మహత్య ఇంకా మనం మర్చిపోలేదు. ప్రస్తుతం మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో ఎక్కడి నుంచి అయితే ఈ ఘటన జరిగింది, ఎక్కడి నుంచి అయితే ఈ విజయారెడ్డి అలాగే వాళ్ళ పిల్లలిద్దరు చైతన్య రెడ్డి అలాగే విశాల్ రెడ్డి కూడా వెళ్లారో ట్రైన్ కింద పడడానికి. ప్రస్తుతం ఆవిడ కార్ ఎక్కడైతే పార్క్ చేసి లోపలికి వెళ్ళిందో అక్కడే ఉన్నాం. ఆ విజువల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్న సీసీటీవీలోనే అయితే రికార్డ్ అయ్యాయి. ఆ సీసీటీవీలోని విజువల్స్ ఆధారంగా అయితే వాళ్ళు ఇక్కడ కార్ అనేది ఇక్కడ పార్క్ చేసి చెప్తున్నారు. ఎగ్జాక్ట్ గా మనం ఇప్పుడు ఎక్కడైతే నించొని ఉన్నామో ఇదే స్పాట్ లో వాళ్ళు కార్ పెట్టి ఇక్కడ వాళ్ళు ఒక పార్కింగ్ టికెట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఆ పార్కింగ్ టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ పార్కింగ్ టికెట్ మీద కూడా నా చావుకి ఎవరు బాధ్యులు కారు అని చెప్పి ఒక రకమైన సూసైడ్ లెటర్ అని కూడా మనం అనుకోవచ్చు. అది రాసి అయితే ఆవిడ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళింది అని చెప్పుకోవచ్చు. అయితే ఎగ్జాక్ట్ గా ఆ సీసీటీవీ రికార్డ్ అయిన విజువల్ ఏంటంటే ఇక్కడ ఎగ్జాక్ట్ గా రెడ్ కలర్ కారు ఏదైతే ఉందో తను ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి అయితే రైల్వే స్టేషన్ లోపలికి, మనం కూడా రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్దాము. వెళ్ళి లోపల అసలు ఎలా వాళ్ళు లోపలికి వెళ్ళారు ఏంటి అంతా కూడా చూద్దాము. అయితే లోపల కూడా వాళ్ళు ఫస్ట్ నార్మల్ గా ఇక్కడ నుంచి తల్లి కూతురు కొడుకు ముగ్గురు కూడా ఇక్కడ ఎంట్రీ నుంచి అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు అసలు చావాలనే ఇంటెన్షన్ తోనే రైల్వే స్టేషన్ కి వచ్చారా అనేది ఎవరికి కూడా అర్థం కాదు. సీసీటీవీ విజువల్స్ చూస్తుంటే కూడా నార్మల్ గా ఒక తల్లి తన పిల్లలు తీసుకొని ఎవరైనా రిసీవ్ చేసుకోవడానికో లేకపోతే ఏదైనా ట్రైన్ ఎక్కడానికో కనుక వెళితే ఎలా అయితే ఉంటుందో అంత నార్మల్ గా అంత క్యాజువల్ గా అయితే వాళ్ళు రైల్వే స్టేషన్ లోకి నడుచుకుంటూ వచ్చారు. లోపలికి అనేది వచ్చి దాని తర్వాత వాళ్ళ ముగ్గురు కూడా చావడానికి వచ్చారా అంటే అసలు ఎవ్వరు కూడా నమ్మరు. అంత క్యాజువల్ గా ముగ్గురు నడుచుకుంటూ వచ్చారు. దాని తర్వాత ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకున్న తర్వాత మెల్లిగా ఇలాగే సేమ్ ఇదే టర్మినల్ లో నడుచుకుని వెళ్ళారు. మనం చూసిన వాడి సీసీటీవీ కెమెరాస్ ఎగ్జాక్ట్లీ అవే సీసీటీవీ కెమెరాస్ లో వాళ్ళు నడుచుకుంటున్న విజువల్స్ కూడా రికార్డ్ అయ్యాయి. ఎగ్జాక్ట్లీ మనం ప్రెసెంట్ ఏ పొజిషన్ లో అయితే నడుస్తూ వెళ్తున్నామో సేమ్ పొజిషన్ లో వాళ్ళు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళారు. వైరల్ అవుతున్న ఫోటో వాళ్ళు ముగ్గురు నడుచుకుంటూ వస్తూ వైరల్ అవుతున్న ఫోటో కూడా ఎగ్జాక్ట్లీ ఇక్కడ తీసిందే. అంటే 6-7 ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాట్ఫామ్ వద్దకు వెళ్ళి అక్కడ నుంచి కిందకి దిగి టువర్డ్స్ గట్కేసర్, ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే గట్కేసర్ వస్తుంది, గట్కేసర్ వైపు వెళ్ళి అక్కడ నుంచి అయితే వాళ్ళు చావడానికి ప్లాట్ఫామ్ మొత్తం దిగేసి ట్రాక్ మీద ఒక కిలోమీటర్న్నర పాటు నడుచుకుంటూ ముందుకు వెళ్ళి దాని తర్వాత ట్రాక్ కింద అయితే పడ్డారని అయితే తెలుస్తుంది. 6-7 ప్లాట్ఫామ్ మీద ఇక్కడికి ఎగ్జాక్ట్ గా ఆ వాక్ మీద నడుచుకుంటూ వచ్చి ఈ 6-7 ప్లాట్ఫామ్ మీద నుంచి ఇలా ఎగ్జాక్ట్లీ ఇలాగే లిఫ్ట్ ఎక్కి దాని తర్వాత వాళ్ళు అనేది వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి వాళ్ళైతే ఇటువైపు రైట్ సైడ్ ఏదైతే గట్కేసర్ వైపు వెళ్ళేది ఉంటుందో ఈ వైపు ఎగ్జాక్ట్లీ ఇటువైపు గట్కేసర్ వైపు వెళ్లే రూట్ ఇది. ఈ వైపు దిగి నడుచుకుంటూ వెళ్ళారు. ఇవన్నీ కూడా మనకు అక్కడ సీసీటీవీ విజువల్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆ సీసీటీవీ విజువల్లోనే ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. అయితే నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఎంత క్యాజువల్ గా వచ్చారంటే అసలు వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ హస్బెండ్ సురేందర్ రెడ్డి చూసినా కూడా వాళ్ళు చావడానికి వెళ్తున్నారంటే నమ్మే విధంగా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ పాటు వెళ్లారు. అసలు ఇదంతా కూడా విజయారెడ్డి ఎందుకు చేసింది? ఇప్పటికి కూడా అదొక మిస్టరీ అనే చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా తనకు అటు అత్తమామలతోని పంచాయతీలు అంటే లేవు, అన్నదమ్ములు లేకపోతే తల్లితో అంటే ఎటువంటి గొడవలు లేవు, చాలా బాగా వాళ్ళు ఉండేవారంటే కూడా తల్లి కూడా చెప్పడం జరిగింది. ఒక రెప్యూటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీలో తన ఒక టీమ్ లీడర్ అంటే ఖచ్చితంగా మంచి శాలరీ ఉన్న వ్యక్తి అంటే అటు ఫైనాన్షియల్ గా ఇటు ఫ్యామిలీ పరంగా గానీ ఎటువంటి గొడవలు లేని విజయారెడ్డి తన 2 పిల్లల్ని తీసుకొని వెళ్లి చావడానికి అంటే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి అనేది ఇప్పుడు అందరిలో కూడా ఒక మెదులుతున్న ప్రశ్న అని చెప్పుకోవచ్చు.
దాదాపు 2.5 గంటల సమయంలో అయితే లోకో పైలట్ చూసి ఆర్పీఎఫ్ అంటే రైల్వే పోలీస్ ఫోర్స్ వాళ్ళకైతే రిపోర్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఘటన బయటకు వచ్చింది. అసలు విజయారెడ్డి ఎందుకు చనిపోయింది అనేది ఇప్పుడు మిస్టరీ. ఒకవైపు తను ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటే, తన భర్తతో తనకు నిజంగానే గొడవలుంటే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే తను మాత్రమే ఆత్మహత్య చేసుకోవచ్చు కదా. పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళింది అంటే వాళ్ళు కూడా చిన్న పిల్లలు కాదు, ఇంటర్మీడియట్ చదువుతున్న 18-16 ఏళ్ళ వయసు గల పిల్లలు. అట్లాంటి పిల్లల్ని తను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే తల్లితో పాటు చావడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. వాళ్ళ పిల్లల దగ్గరకు వెళ్ళి ఇద్దరి పిల్లల్ని కూడా వాళ్ళ పాప చైతన్య రెడ్డి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, వాళ్ళ బాబు విశాల్ రెడ్డి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇద్దరిని కూడా హాస్టల్లో ఉంటారు. వాళ్ళిద్దరిని కూడా హాస్టల్ నుంచి తీసుకొని ఇప్పుడే బయటకు వద్దామని చెప్పి తీసుకొచ్చిందా, లేకపోతే ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళని కూడా నా ఆత్మహత్యలో భాగం చేసుకోవాలని చెప్పి తీసుకొచ్చింది అనే విషయం అయితే ఇప్పటికీ అంతు తెలియని ప్రశ్నగా మిగిలిపోయింది. వాళ్ళని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటే ఆ పిల్లలిద్దరిని కూడా వాళ్ళు ఏమి అడగకుండా తల్లితో పాటు వెళ్ళి ఒక్క మాట మాట్లాడుకుని వెళ్ళి ట్రైన్ ట్రాక్ మీద పడుకొని ఉంటారు. అంటే ఖచ్చితంగా తల్లి దేనికో చాలా ఎఫెక్ట్ అవుతుంది. అంటే విజయారెడ్డి బాగా క్లోజ్ ఉన్న వ్యక్తులకు తను చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది అంటూ కూడా చెప్పడం జరిగిందంటే లాస్ట్ 15-20 డేస్ నుంచి. తన భర్త కూడా దుబాయ్లో ఉండడం వల్ల దీనికి కారణమా అంటే ఏమో చెప్పలేం మనం. అంటే మరొక వైపు తన ఎటువంటి గొడవలు ఎటువంటి పంచాయతీలు లేని విజయారెడ్డి ఇలా చనిపోవడం గల కారణం ఏంటి అనేది ప్రెసెంట్ ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ తేలబోతుంది. తన ఫోన్, ల్యాప్టాప్ రెండు కూడా ఇంటెలిజెన్స్ కి అందజేయడం జరిగింది. ఫోన్ లో కనుక ఏమన్నా దొరికితే ఎందుకు చనిపోయిన మిస్టరీ వీడబోతుందని చెప్పుకోవచ్చు. హస్బెండ్ కూడా ఇప్పటికీ ఎందుకు చనిపోయింది విజయారెడ్డి అంటే ఎటువంటి గొడవలు లేవు మాకు కూడా, అయినా నా భార్య ఎందుకు చనిపోయిందో నాకే తెలియదు అని చెప్తున్నాడు. కానీ హస్బెండ్ తో కూడా గొడవలు లేకుండా, తల్లిదండ్రులతో కూడా గొడవలు లేకుండా, అత్తమామలతో కూడా గొడవలు లేకుండా, ఫైనాన్షియల్ గా కూడా స్టేబుల్ గా ఉన్న ఒక బ్రేవ్ ఉమెన్ ఆవిడ చనిపోవడం గల కారణం ఏమై ఉంటుంది? లేదా ఆవిడకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, మెంటల్ స్టెబిలిటీ లేదా, దానివల్లనే పిల్లల్ని కూడా అంటే నేను చనిపోతే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారనే ప్రశ్న వీళ్ళలో ఉందా? వీటన్నిటిని కూడా ఖచ్చితంగా పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ తేలబోతుంది. ఇదైతే ఇక్కడ పరిస్థితి ఇలాగే సేమ్ ఇదే లైన్ నడుచుకుంటూ తనైతే తన పిల్లలతో పాటు ఇద్దరితో పాటు వెళ్లి ట్రైన్ కింద అయితే పడింది. ఇదైతే పరిస్థితి. కెమెరామ్యాన్ బ్రహ్మారథ సుచిత రిపోర్టింగ్ ఫ్రమ్ చర్లపల్లి రైల్వే స్టేషన్.